హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, చాదర్ఘాట్, మలక్పేట్, లగ్డీకాపుల్, మెహదీపట్నం, పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ నవీన్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అత్యధికంగా ఇటు మెహదీపట్నం, గచ్చిబౌలి, కొండాపూర్, షేక్పేట్, గోల్కొండలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక జూబ్లీహిల్స్ లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో రాగల ఇంకో గంట పాటు వర్షపాతం ఇదే విధంగా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఇది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఏదైతే షేక్పేట్, గోల్కొండ, మెహదీపట్నం, అదేవిధంగా ఇటు అత్తాపూర్, రాజేంద్ర నగర్ లో నాన్ స్టాప్ గా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. సో అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరూ బయటికి రావద్దంటూ ఇప్పటికే ఇటు బల్దీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో మాన్సూన్ బృందాలు, హైడ్రా టీమ్స్ పూర్తిగా రంగంలోకి దిగాయి. మాన్సూన్ టీమ్స్ దాదాపు 550కి పైగా మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతం వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి. ఇక లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సో ముఖ్యంగా ఏదైతే కృష్ణానగర్ కానివ్వండి, యూసుఫ్గూడ కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, ఇందిరానగర్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్లన్నీ జలమయంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అత్యధిక వర్షపాతం మాత్రం దాదాపు 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఇటు జూబ్లీ హిల్స్ లో నమోదైంది. సో దాంతో పాటు ఇటు ఎస్ఆర్ నగర్, మైత్రివనం, సనత్ నగర్, ఎర్రగడ్డలో కూడా వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో చూసుకుంటే మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్. ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో సాయంకాలం నుంచి కూడా చూసుకుంటే సో కంటిన్యూషన్ గా వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా దాదాపు 2 గంటల నుంచి చూస్తే మాత్రం నాన్ స్టాప్ గా వర్షం దంచి కొడుతుందని చెప్పవచ్చు. సో ఇటీవల నమోదైనటువంటి అత్యధిక వర్షపాతంలో మాత్రం ఇదే రికార్డు అని చెప్పవచ్చు. సో ఇంకొక గంట నుంచి గంటన్నర పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సో కీలకమైన సూచనలు చేశారు. చెట్లు విరిగి పడ్డా, మ్యాన్ హోల్స్ పొంగిపోరున్నా, దాంతో పాటు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్ ని ఏర్పాటు చేశారు. తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇటు కంట్రోల్ రూమ్స్ లో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ ప్రస్తుతానికి మాత్రం ఇటు సిటీ వ్యాప్తంగా కూడా నాన్ స్టాప్ గా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో బయోడైవర్సిటీ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, కాజాగూడ జంక్షన్ కానివ్వండి, సో ఈ ప్రాంతాల్లో మొత్తం దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షం నీరు నిలిచిపోయింది. దాంతో పాటు ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. మ్యాన్ హోల్స్ అంతా కూడా పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి సో మ్యాన్ హోల్స్ కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేసి ఉన్నటువంటి నేపథ్యంలో సో ప్రజలు అప్రమత్తంగా వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు వాటర్ బోర్డు అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నవీన్, లోతట్టు ప్రాంతాలతో పాటు ఎక్కడైతే రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే ఫ్లైఓవర్ కు సంబంధించిన పనులు జరుగుతున్న ఏరియాల్లో ట్రాఫిక్ సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు నుమాన్? ఏదైతే హెచ్సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే ఇటు ఫ్లైఓవర్ లో అండర్ పాస్ లో నిర్మాణం సిటీలో దాదాపు ఒక 12 నుంచి 14 ప్రాంతాల్లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ లైక్ ఏదైతే మనం జూబ్లీ హిల్స్ మన కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం అండర్ పాస్ నిర్మాణం జరుగుతుంది. సో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా అండర్ పాసుల కోసం తవ్వకాలు జరిగాయి కాబట్టి సో ఆ ప్రాంతాల్లో మొత్తం వర్షం నీరు నిలిచిపోయింది. సో అటువైపు వెళ్ళేటటువంటి వాహనదారులు కొంత జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏదైతే రాయదుర్గం కానివ్వండి, అదేవిధంగా విప్రో జంక్షన్ కానివ్వండి, ఖాజాగూడ జంక్షన్ లో కూడా మొత్తం తవ్వకాలు జరిగాయి. సో రోడ్ వర్క్స్ కానివ్వండి, దాంతో పాటు కొంత ఇటు మ్యాన్ హోల్ వర్క్స్, దాంతో పాటు అండర్ పాస్ లో ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి. కాబట్టి సో ఆ ప్రాంతాల్లో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా కొంత బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఆ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ కూడా జామ్ అవుతుందని చెప్పొచ్చు నవీన్. ఎందుకంటే రెగ్యులర్ గానే ఐటీ క్యారిడార్ కానివ్వండి, సో సిటీ ట్రాఫిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అలాంటిది చిన్నపాటి వర్షం కురిసి చినుకు చిట్టుకుమన్నా కూడా ఎక్కడికక్కడ కూడా పరిస్థితి జలమయం అయ్యేటటువంటి సిచ్యువేషన్. సో అలాంటి పరిస్థితుల్లో నాన్ స్టాప్ గా దాదాపు 2 అవర్స్ నుంచి అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతూనే ఉంది. సో
ఇంకొక గంట పాటు కూడా కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే దాదాపు ఈసారి రికార్డు స్థాయిలో 10 సెంటీమీటర్ల పైగానే నైట్ మొత్తం వరకు 10 సెంటీమీటర్ల వర్షం పైగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప అనవసరం ఎవరు రావద్దంటూ కూడా సాయంత్రం నుంచి కూడా ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా ట్రాఫిక్, హైడ్రా, జిహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ కూడా ప్రజలను ఎప్పటికప్పుడు ఇటు మెసేజ్ అలర్ట్స్ ద్వారా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మాత్రం సిటీలో మొత్తం నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో అయితే దంచి కొడుతుంది. ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా మొత్తం ఇటు హైడ్రా టీమ్స్ అయితే ఎలక్ట్ చేశారు. దాదాపు 775 స్టాటిక్ టీమ్స్, 550 పైగా మాన్సూన్ టీమ్స్, హైడ్రా టీమ్స్ వీటన్నిటి కూడా అప్రమత్తం చేసేసి ఇటు ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లోతట్టు ప్రాంతాల్లో పిల్లలకు వర్షం మీద వచ్చినా ఏదైనా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. సో కంప్లైంట్స్ ఏదైనా కూడా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని సార్ట్అవుట్ చేస్తామంటూ ఇటు హైడ్రా అండ్ మున్సిపల్ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ప్రజలు సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే ఐటీ క్యాలెండర్ పరిధిలో రేపు ఏదైతే కొంత ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇటు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళాలి. అత్యవసరం అయితే తప్ప మాక్సిమం వర్క్ ఫ్రం హోమ్ కి ప్రయారిటీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే రేపు కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో కొంత ప్రజలు వర్క్ ఫ్రం హోమ్ ఏదైతే ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కే అవకాశం ప్రాధాన్యత తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే ఈ సీజన్ లో అయితే ఈ స్థాయిలో వర్షం కురవడం అనేది ఇదే రికార్డు స్థాయిలో అని చెప్పవచ్చు. సో ఈ భారీ వర్షానికి మాత్రం ఎందుకంటే మధ్యాహ్నం కురిసింది, సో సాయంత్రం నుంచి కండిషన్ గా కురుస్తుంది. దాదాపు గంట నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక రాగల గంట పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం కొంత భాగ్యనగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. నుమాన్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది కదా, వారి పర్యవేక్షణ ఎలా ఉంది? ఎందుకంటే కొన్ని చోట్ల కరెంటు తీగలు తెగిపడే అవకాశం ఉంటుంది, లైటింగ్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాల్లో గతంలో చాలా ఇబ్బందులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, వీటిపైన దృష్టి పెట్టిందా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్? ఇప్పటికే టీజీపీడీఎస్ఎల్ అధికారులు, ట్రాన్స్కో అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇటు లోకల్ సబ్ స్టేషన్ ఏరియాస్ లో ఎప్పటికప్పుడు కూడా పవర్ మానిటరింగ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏదైతే హై వోల్టేజ్ సమస్య, దాంతోపాటు సిటీలో చాలా వరకు ఇటు చెట్లు విరిగిపడడంతో పోల్స్ కొంత వైర్ కరెంట్ అంతరాయం అనేది జరుగుతూ ఉంటుంది. సో నాన్ స్టాప్ గా ఇందాక దాదాపు కురుస్తున్నటువంటి వర్షంతో సిటీలో చాలా ప్రాంతాల్లో ఇటు గోల్కొండ కానివ్వండి, మెహదీపట్నం కానివ్వండి, దాంతోపాటు ఇటు షేక్పేట్ లాంటి ప్రాంతాల్లో చాలా వరకు కరెంటు విద్యుత్ సరఫరా అనేది అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి విద్యుత్ సరఫరాకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటే కూడా ఇప్పటికే టీజీపీడీఎస్ఎల్ అధికారులు కూడా కొంత టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఎక్కువగా సమస్య చూసుకుంటే ఇటు ఏదైతే హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, మెహదీపట్నం, గచ్చిబౌలి, సో ఈ ప్రాంతాల్లో కూడా కొంత విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తుంది. సో వాటిని కూడా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసే విధంగా ఈ కంప్లైంట్స్ ని కూడా జిహెచ్ఎంసీ దాంతోపాటు హైడ్రా టీమ్స్ టేకప్ చేస్తున్నాయి. వెంటనే వారు కోఆర్డినేషన్ చేసుకుని వాటిని ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏవైనా కూడా విద్యుత్ శాఖ సిబ్బందికి డైవర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్ గా అయితే మనం చూసుకుంటే మాత్రం సిటీ మొత్తం కూడా ఏదైతే షేర్లింగంపల్లి నుంచి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు, ఇటు సికింద్రాబాద్ నుంచి మొదలుకొని ఏదైతే కొత్తగూడ, చందానగర్ కానివ్వండి, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం అయితే కురుస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 7 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. సో ఈ రోజు రాత్రి కూడా ఇంకో దాదాపు గంట నుంచి 2 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 5 సెంటీమీటర్ల పైగానే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం కూడా మ్యాన్ హోల్స్ అంతా పొంగి పొర్లుతున్నాయి, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మొత్తం కూడా దాదాపు మోకాళ్ల లోతు మేర వర్షపు నీరు నిలిచిపోతుంది. ఇటు ట్రాఫిక్ జామ్ కూడా చాలా ప్రాంతాల్లో ఉందని చెప్పవచ్చు. సో ఇటు 2 వీలర్ గా వెళ్ళేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో సో వారు కొంత మ్యాన్ హోల్స్ చాలా ప్రాంతాల్లో ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు కృష్ణానగర్, ఇందిరానగర్, వెంకటగిరి ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా కాలనీల నుంచి, బస్తీల నుంచి మొత్తం కూడా వరద ప్రవాహంగా ఓట చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మాత్రము కొంత ఈ ప్రజలు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు సిటీలో దాదాపు 45 మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇళ్లకు వర్షపు నీరు రావడము, మొత్తం ఇళ్లలోకి నీళ్లు రావడం, మునిగిపోవడము, ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా మున్సిపల్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, దాంతోపాటు ఇటు హిమాయత్ నగర్ కానివ్వండి, అంబర్పేట్ కానివ్వండి, సో ఈ ప్రాంతాల్లో సో ఆ ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేసిస్తే ఎప్పటికప్పుడు కూడా మాన్సూన్ టీమ్స్ ని సిద్ధం చేసి పెట్టామని చెప్తున్నారు సో అధికారులు. సో
సో ప్రస్తుతం అయితే భారీగా వర్షం కురుస్తుంది నవీన్. మనం సిటీ అంతా Okay. కూడా మొత్తం రెయిన్ అలర్ట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జోరు వానతో నగరవాసులకైతే ప్రస్తుతం హైరాణ తప్పట్లేదని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.